రకరకాల హిస్టెక్మీల కోసం మాట్లాడుకున్నాము. ఓపెన్ హిస్టెక్మీ, వెజైనల్ హిస్టెక్మీ అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ హిస్టెక్మీ. ద అడ్వాంటేజెస్ ఆఫ్ లాప్రోస్కోపిక్ హిస్టెక్మీ 60 seconds లో చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజెస్ అండి, లాప్రోస్కోపీలో చాలా కాత్ అనేది చాలా చిన్నది ఉంటుంది. చిన్న హోల్ తోనే సర్జరీ అంతా ఫినిష్ అయిపోతుంది. సో కాత్ ఆపరేషన్ లో మొత్తం అన్ని లేయర్స్ కట్ చేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ లాప్రోస్కోపీలో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేది చాలా మినిమల్ ఉంటుంది. సో మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగే పేషెంట్ కి డిశ్చార్జ్ పెట్టేయచ్చండి. సో ఇటువంటి కండిషన్ లోని పేషెంట్ ఏంటంటే వెంటనే మనం డిశ్చార్జ్ పెట్టేస్తే ఇంటికి వెళ్ళలేక కూడాను వాళ్ళు డైలీ యాక్టివిటీస్ లైక్ వాష్రూమ్, వాకింగ్ అండ్ ఆల్ వాళ్ళు ఓన్ గా చేసుకోవచ్చండి వితౌట్ ఎనీ సపోర్ట్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు లాప్రోస్కోపిక్ హిస్టెక్మీ అనేది అడ్వైస్. మీరు కనుక వర్కింగ్ ఉమెన్ అయితే 1 week రెస్ట్ తీసుకొని డైలీ యాక్టివిటీస్ కి, మీ డైలీ ఆఫీస్ వర్క్ కి మీరు వెళ్ళిపోవచ్చు అండి. ప్రాపర్ మెడికేషన్ అనేది టైమ్లీ తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే మీ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఆఫ్టర్ లాప్రోస్కోపిక్ హిస్టెక్మీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న రోబోటిక్ హిస్టెక్మీ కోసం నెక్స్ట్ రీల్ లో చూసేద్దాం. ఆ రీల్ ని మీరు మిస్ అవ్వకూడదంటే మా పేజ్ ని ఫాలో అవ్వండి.